ఆదివాసీల హక్కుల సాధన కోసం పుట్టుకొచ్చిన ఆదివాసీ హక్కుల పోరాట సమితి అయిన తుడుం దెబ్బలో చీలిక మొదలైంది. 2 గ్రూపులుగా విడిపోయారు. తుడుం దెబ్బలో వివిధ పార్టీల నాయకులు ఉంటారు. వారు ఒక్కొక్కరు ఒక్కో రకంగా ప్రకటనలు చేస్తుండటంతో ఆదివాసుల్లో అంతర్మథనం ప్రారంభమైంది. దీనంతటికీ కారణం జీవో 49. దాన్ని ప్రభుత్వం రద్దు చేసిన అధికార కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ల మధ్య పొలిటికల్ వార్ నడుస్తుంది. జీవోకి కారణం మీరని దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జీవో 49 పొలిటికల్ ఇష్యూ అయింది. కన్జర్వేషన్ కారిడార్ తో పాటు టైగర్ జోన్ ఏర్పాటు పేరిట కొన్నేళ్లుగా ఆదివాసులను అడవుల నుంచి పంపించే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతుండటంతో ఆదివాసులు ఉద్యమ బాట పట్టాయి. దీంతో పాటు జీవో 49 కారణంగా ఉమ్మడి జిల్లాలో దాదాపు 600 గ్రామాల్లోని గిరిజనులు తమ భూములపై హక్కులు కోల్పోయే ప్రమాదం ఉందని, కావున ఆ జీవోని రద్దు చేయాలని ఆదివాసులు డిమాండ్ చేశాయి. అయితే ఆదివాసీ సంఘాల ఆందోళనకు దిగి వచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ ఈ జీవోని రద్దు చేస్తున్నట్లు ఇటీవలే ప్రకటించింది. అయినప్పటికీ ఈ జీవోపై అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది.